ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 3:20 ఒక గొప్ప వాక్యం రాయబడి ఉందండి మన కొరకు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. సరాసరి దేవాది దేవుడు, జీవంగల దేవుడు ఆయన తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీసిన ఎడల, రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా కరపత్రికలు, మీటింగ్స్, సువార్త సభలు, మొబైల్ ద్వారా, టీవీల ద్వారా, టెలివిజన్స్ ద్వారా దేవుడు వాక్యము ఎవరైతే వింటున్నారో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. హృదయమైనటువంటి తలుపు వద్ద ఆయన నిలుచుండి తట్టుచున్నాడు. ప్రియమైనటువంటి సోదరిమణులారా, రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జీవంగల దేవుడు స్వరాన్ని విని, మొట్టమొదటిగా ఆయన స్వరాన్ని మనం వినేవారుగా ఉండాలి. నెంబర్ 2, తలుపు తెరిచేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనకిస్తున్న గొప్ప ఆహ్వానం లేదా గొప్ప ఇన్విటేషన్ లేదా గొప్ప అవకాశం ఏంటంటే, ఆయన మన దగ్గరకు వచ్చి మనతో ఆయన కలిసి భోజనం చేయదుమని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. గొప్ప సంతోషకరమైన వార్త ఇది. మన హృదయమైన తలుపులు తీద్దాం, దేవుడి స్వరాన్ని విందాం, దేవుడితో మనతో దేవుడు కలిసి భోజనం చేసే గొప్ప అవకాశాన్ని మనం సొంతం చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.